చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఒక పరిశ్రమను తేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇవాళ పరిశ్రమను పంపించుడు ఈజీ, రెండు చెడ్డ మాటలు మాట్లాడు ఎంతసేపు, మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు పత్తి ఉన్నది, శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు మా ఆడబిడ్డలు ఉన్నారు, అదే విధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఇక్కడికి రాండ్రి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొల్లగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఈ పనిలో పడ్డరు వాళ్ళు. నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ పనుల కోసం 137 కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిండ్రు, ఫైనల్ చేసిండ్రు. 137 కోట్లు ఖర్చు అవుతుంది, కాలువ తవ్వుతుంది, కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు, దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ దవ్వలే, తట్టెడు మట్టి తీయలే, ఒక్క ఇటుక వేర్వలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చికి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అందులో ఇలా డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళి పోయే కాలువల 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మీరు చెప్పిండ్రు ఇప్పుడు మంచి మాట, ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టిందే అది. మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మడికొండ దగ్గర అక్కడ రాంగ కుడివైపు చూస్తే వినయ్ భాస్కర్ అన్న అడిగిన, రాజన్న అడిగిన, అన్నా ఇదేంటిది అంటే, ఆనాడు కేసీఆర్ గారు సూరత్ కు వలసపోయిన మన కార్మికులను, శ్రామికులుగా పోయిన వాళ్ళను పారిశ్రామికులుగా తిరిగి వచ్చేందుకు దాదాపు 100 ఎకరాలలో అక్కడ అద్భుతమైన షెడ్లు కట్టి వాళ్ళకల్లా మొత్తం వసతి ఇంతజాం చేసి వాళ్ళ కోసం మడికొండ దగ్గర ఒక సౌలత్ అరేంజ్ చేసిండు. మరి చాలా అయిందా, పని చేస్తుందా అన్న అంటే ఎక్కడన్నా మన ప్రభుత్వం పోయినాక పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. వాళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తాయో గది చూస్తుండ్రు తప్ప రైతు పట్టి లేడు, మహిళ పట్టి లేదు, పరిశ్రమ పట్టి లేదు, ముసలోళ్ళని పట్టించుకున్నది లేదు. కేవలం పైసలు ఎట్లా సంపాదించాలన్న యావ తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు దాన్ని కూడా మర్చిపోయిందని చెప్పాను. నిజంగా బాధ అనిపించింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు, గృహలక్ష్మి పథకం కింద 3000 ఇండ్లు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరకాలకు మంజూరైతే వాళ్ళందరూ అక్కడక్కడ పొక్కలు తవ్వుకున్నారు, అక్కడక్కడ స్లాబులు వేసుకునే దాకా, గోడలు లేపేదాకా పోయింది. ఇలా వాళ్ళందరినీ సతాయిస్తా ఉన్నారు. అరే మీరు దానికి కావాలంటే పేరు మార్చుకోండి, గృహలక్ష్మి పేరు మార్చుకొని ఇందిరమ్మని పెట్టుకుంటారా, సోనియమ్మని పెట్టుకుంటారా, ప్రియాంక అని పెట్టుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి బిడ్డ పేరు పెట్టుకుంటారా, ఏదోడు పెట్టుకోర్రా, దా పేదోళ్ళ కడుపు ఎందుకు కొడుతున్నారు మీరు, వాళ్ళకెందుకు మీరు ఆగం చేస్తున్నారని చెప్పి ధర్మారెడ్డి గారు మరి అడిగితే స్పందన లేదు. కోర్టుకు పోయిండు, మీ అందరి తరఫున కోర్టుకు పోయి కొట్లాడితే కోర్టు కూడా చెప్పింది ఏదో రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా స్టడీ సపోర్ట్ లేదు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, అసెంబ్లీలో గానీ ఈ మండలిలో గానీ తప్పకుండా నిలదీస్తాం. మరి ఎక్కడికక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయనను కూడా కలుస్తాం, ఆయనను కూడా అడుగుతాం. పరకాలలో ఉండే ఆ 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేమందరం కూడా మీ ఎంబడ ఉంటాం, ఎవరు భయపడొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి నేర్చుకున్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి
గారడీలు చేసి మొత్తానికి అందరినీ బురిడి కొట్టించి ఆగం చేసింది. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళకి పెన్షన్ ఎంత అన్నాడు.